Hello everyone, this is Harsha. Welcome to my channel Crypto Telugu. So hi guys, ee roju another very most awaited video మన ఛానల్లో. సో చాలా మంది మన కమ్యూనిటీ మెంబర్స్ ఈ బుల్ రన్ కోసం టాపిక్ వీడియోస్ చేయమని చెప్పారు. సో మీరు నా ఛానల్ స్టార్టింగ్ నుంచి 2017 నుంచి ఫాలో అవుతుంటే చూడొచ్చు. 2017, 18 ఆ టైం నుంచి నేను టాపిక్స్ అనేది పోస్ట్ చేశాను అప్ టు 2022. సో తర్వాత నేను స్టాప్ చేశాను. సో రైట్ నౌ ఈ మార్కెట్లో ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు స్టార్ట్ అగైన్ మై టాపిక్స్. నేను ట్విట్టర్లో ఆల్రెడీ పోల్ పెడితే చాలా మంది దీని గురించి వీడియో చేయమన్నారు. సో అందుకే ఈరోజు వీడియో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి మై టాప్ 5 కాయిన్స్ దట్ టు మీమ్ కాయిన్స్. సో ఈరోజు వీడియోలో అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం మై టాపిక్స్ గురించి. అండ్ దానిలో మీరు ఎక్కడ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఎలా స్ప్లిట్ చేసి ఎందులో ఇన్వెస్ట్ చేయాలో చెప్తాను. సో అన్ని డీటెయిల్ స్టార్టింగ్ టు ఎండ్ మొత్తం వీడియో చూడండి. రిస్క్ ఏముంటే అన్నీ చెప్తాను. సో ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ చేయండి. కమెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ అవుట్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ ఫస్ట్ థింగ్, ఈరోజు మన టాపిక్స్ కేటగిరీలో నేను మీమ్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకు మీమ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాను అంటే మనందరికి తెలిసిన విషయమే, బైనాన్స్ వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఏది పడితే అది ర్యాండమ్ మీమ్ కాయిన్స్ అంతా లిస్ట్ చేస్తుంది. సో చూడొచ్చు, ఎస్టర్డే హిప్పో అనే సుయి మీమ్ కాయిన్ అనేది లిస్ట్ చేసింది. సో నేను దీన్ని నా టాపిక్స్ వీడియోలో ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను, అంతలోపే బైనాన్స్ లిస్ట్ చేసింది. సో దీన్ని ఈరోజు వీడియోలో ఇంక్లూడ్ చేయట్లేదు. సో దాంతోపాటు మీరు చూసుకున్నట్లయితే బైనాన్స్ వచ్చేసి చాలా ర్యాండమ్ కాయిన్స్ చూడొచ్చు. ఇక్కడ హిప్పో లిస్ట్ అయింది, దాని తర్వాత ఏసీటీ, పీనట్, సో మల్టిపుల్ మీమ్ కాయిన్స్ లైక్ గ్రాస్ అండ్ అదర్ మీమ్ కాయిన్స్ని కూడా వీళ్ళు ఇక్కడ మాగ్, దెన్ గోట్, సో మల్టిపుల్ మీమ్ కాయిన్స్ని బైనాన్స్ అనేది కంటిన్యూస్గా లిస్ట్ చేస్తుంది. సో అందుకే మనం ఈరోజు వీడియోలో కొన్ని మీమ్ కాయిన్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో అండ్ ఈవెన్ మీమ్ కాయిన్స్ మార్కెట్ చూసుకున్నట్లయితే రైట్ నో ఏ ఆల్ట్ కాయిన్స్తో కంపేర్ చేసుకున్న మీమ్ కాయిన్ టోకన్స్ అనేవి ర్యాండమ్గా హ్యూజ్ అనేది పంప్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు పర్సెంటేజ్ చేంజ్ చూడొచ్చు, 7 డేస్ చేంజ్ అన్ని మీమ్ కాయిన్స్ అనేవి పంప్ అయ్యాయి. టాప్ 10, టాప్ 20లో ఉన్న కాయిన్స్ అన్నీ కూడా పంప్ అవుతున్నాయి. సో అందుకే ఈరోజు వీడియోలో మనం మీమ్ కాయిన్ స్పెసిఫిక్ టాపిక్స్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మనం లో క్యాప్ నుంచి హై క్యాప్ వాళ్ళు చూపిస్తాను. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో స్మాల్ మార్కెట్ క్యాప్ నుంచి హై మార్కెట్ క్యాప్కి మీకు చూపిస్తాను. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో వెరీ రిస్క్ మైక్రో మార్కెట్ క్యాప్ అనేది ఒక టోకెన్ అనేది చెప్తాను. సో ఇవన్నీ కూడా హై రిస్క్ కేటగిరీ గైస్. ఇందులో మీరు $100 ఇన్వెస్ట్ చేస్తుంటే యూ షుడ్ ఫర్గెట్ దెమ్ పర్మనెంట్లీ. ఎందుకంటే మీమ్స్ అనేవి ఎట్ ద సేమ్ టైం ఇట్లా 100%, 200% ఎట్లా పంపుతుందో సేమ్ అదేవిధంగా జీరో కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే దీనిలో స్మాల్ అమౌంట్ ఆఫ్ పోర్ట్ఫోలియోని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఇన్ కేస్ మీ పోర్ట్ఫోలియో $1000 అయితే $100 కన్నా ఎక్కువ ఇన్వెస్టే చేయొద్దండి ఇందులో. సో అలా గుర్తుపెట్టుకొని ఇందులో స్మాల్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. రిస్క్ అనేది ఉంటుంది, హై రిస్క్ హై రిటర్న్. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కాయిన్ వచ్చేసి మన లిస్ట్లో AAA క్యాట్ కాయిన్. సో దీన్ని నేను ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ వీక్లో చూశాను. సో హ్యూజ్గా డంప్ అయింది, ఆల్మోస్ట్ లైక్ 10 మిలియన్ కన్నా కిందికి వచ్చింది. 8 మిలియన్ మార్కెట్ క్యాప్లో చూశాను. నేను బై చేద్దాం అనుకున్నాను, మిస్ అయింది. బట్ ఇప్పుడు బై చేస్తున్నాను ఎట్ అ ప్రైస్ ఆఫ్ 0.0029. అండ్ దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి 29 మిలియన్ మార్కెట్ క్యాప్, 30 మిలియన్ మార్కెట్ క్యాప్ వేసుకోండి రౌండ్ ఫిగర్. అండ్ సర్క్యులేటింగ్ సప్లై మొత్తం మార్కెట్లో ఉంది. సో లాక్ ఇన్ టోకన్స్ ఏవీ లేవు, మొత్తం సర్క్యులేషన్ ఉన్నాయి కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. లిక్విడిటీ కూడా ఆల్రెడీ లాక్ అయి ఉంది. అండ్ ఈ టోకెన్ వచ్చేసి సుయి ఎకోసిస్టంలో వన్ ఆఫ్ ద డీసెంట్ మార్కెట్ క్యాప్ ఉన్న మీమ్ కాయిన్ అని చెప్పుకోవచ్చు. ఐ థింక్ అరౌండ్ 4th ర్యాంక్లో ఉంది కాయిన్, ఆర్ 3rd or 4th ర్యాంక్లో ఉంది యాజ్ ఆఫ్ నో. సో దీన్ని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నా అంటే బైనాన్స్ రీసెంట్గా లిస్ట్ చేసే కాయిన్స్లో కొన్ని కాయిన్స్ ర్యాండమ్గా వీళ్ళు 20 మిలియన్ 30 మిలియన్ మార్కెట్ క్యాప్ కాయిన్స్లో కూడా లిస్టింగ్ అనేది అనౌన్స్ చేస్తున్నారు. సో అట్లాంటి కాయిన్స్ హ్యూజ్గా పంప్ అవుతున్నాయి. సో అందుకే ఈ క్యాట్ని కూడా నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ ఇది లాంగ్ టర్మ్ చూసుకున్నట్లయితే డీసెంట్గా ఇది పంప్ అవుతుంది, పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది. అండ్ డీసెంట్గా ఇప్పుడు ఆల్ టైమ్ హై రేంజ్లో నడుస్తూ ఉంది. సో ఐ థింక్ దిస్ ఇస్ గుడ్ మూమెంట్. సో దీంట్లో మీరు కొంచెం ఫండ్స్ పెట్టొచ్చు. అండ్ నేను ఒక ఎక్సెల్ చేశాను, ఆ ఎక్సెల్ లాస్ట్లో చూపిస్తాను ఎందులో ఇన్వెస్ట్ చేయాలనేది మీకు బ్రేకప్ దొరుకుతుంది. కావాలంటే మీ ఓన్ బ్రేకప్ కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ కాయిన్ వచ్చేసి AAA క్యాట్ కాయిన్ ఆన్ సుయి ఎకోసిస్టమ్. సో దీన్ని మీరు హాప్ కానీ ఏదైనా సుయి డెక్స్లో వెళ్ళేసి మీరు స్వాప్ చేయొచ్చు. సెకండ్ కాయిన్ వచ్చేసి దీనికన్నా కొంచెం ఎక్కువ మార్కెట్ క్యాప్, ఇది కూడా సుయి ఎకోసిస్టమ్, బ్లబ్. సో బ్లబ్ కాయిన్ వచ్చేసి మనకి ఈథీరియంలో పేపే కాయిన్ ఉంది కదా, సేమ్ అదే ఫీలింగ్ ఇస్తుంది ఆన్ సుయి ఎకోసిస్టమ్. అండ్ ఇది వచ్చేసి 45 మిలియన్ మార్కెట్ క్యాప్లో ఉంది. కొంచెం AAA క్యాట్ కన్నా కొంచెం పైన స్టేజ్లో ఉంది. అండ్ దీని మార్కెట్ క్యాప్ చూడొచ్చు, ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై రీచ్ అవుతుంది. వన్స్ ఆల్ టైమ్ హై రీచ్ అయితే పొజిషన్ కరెక్ట్గా ఉంటే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది కూడా దీంట్లో సర్క్యులేటింగ్ సప్లై ఆల్మోస్ట్ సర్క్యులేషన్లో ఉంది, కొంచెం లాకే ఉంది, అండ్ కొంచెం టీమ్ దగ్గర ఉంది. టీమ్ టోకన్స్ వచ్చేసి వెస్టింగ్ షెడ్యూల్లో ఉన్నాయి. సో దాన్ని కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఇది కూడా మీరు మల్టిపుల్ సెంట్రలైజ్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయింది ఆల్రెడీ, లైక్ MEXC అండ్ ఫ్యూ అదర్ ఎక్స్చేంజెస్లో
సెంట్రలైజ్ ఎక్స్చేంజెస్లో కూడా లిస్ట్ అయింది, బట్ మీరు డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్లో వెళ్ళేసి మీరు దీన్ని బై చేయొచ్చు. సో సెకండ్ కాయిన్ వచ్చేసి బ్లబ్. సో ఇది వచ్చేసి సూయి ఎకోసిస్టమ్ కాయిన్. సో ఇప్పుడు సొలానా ఎకోసిస్టమ్ కాయిన్స్ అనేవి చాలా చాలా హైప్లో ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ కాయిన్ వచ్చేసి సొలానా ఎకోసిస్టమ్ కాయిన్. సో దీని మార్కెట్ క్యాప్ ప్రీవియస్ కాయిన్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, విచ్ ఇస్ $96 million మార్కెట్ క్యాప్. అండ్ ఇది వచ్చేసి హ్యాపీ క్యాట్. సో హ్యాపీ క్యాట్ వచ్చేసి సొలానా మొబైల్ 2 ఫోన్ ఎవరైతే కొన్నారో వాళ్ళకు ఎయిర్ డ్రాప్ కింద వెళ్ళింది టోకన్. అండ్ సొలానా 1 మొబైల్ మీరు కొనింటే మీకు కూడా హ్యాపీ క్యాట్ టోకన్స్ అనేవి వ్యాలెట్లో వచ్చి ఉంటాయి. సో మీరు నా ట్విట్టర్ చూసి సొలానా మొబైల్ పర్చేజ్ చేస్తుంటే మీ దగ్గర ఆల్రెడీ $50 to $60 వర్త్ ఆఫ్ హ్యాపీ క్యాట్ అనేది మీ వ్యాలెట్లో ఆల్రెడీ ఉంటుంది. అండ్ ఈ కాయిన్ ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నానంటే టాప్ ఇన్ఫ్లుయెన్సర్ దీని గురించి ఆల్రెడీ మాట్లాడుతున్నారు. అండ్ ఇది 100 million మార్కెట్ క్యాప్ దగ్గర మూవ్ అవుతోంది కపుల్ ఆఫ్ డేస్ నుంచి. అండ్ ఇది ఇక్కడ నుంచి 100 million బ్రేక్ అయితే మేబీ కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ లక్కీ బైనాన్స్లో కూడా ఈ టోకన్ అనేది లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీని ర్యాంక్ చూడొచ్చు 500 ర్యాంక్లో ఉంది, బట్ స్టిల్ 100 million మార్కెట్ క్యాప్ రేంజ్లో దిస్ ఈజ్ అ కాయిన్ యూ షుడ్ ట్రై. దెన్ నెక్స్ట్ కాయిన్ వచ్చేసి మై ఫేవరెట్ అండ్ ఈ రోజు టాప్ 5 పిక్స్లో వన్ ఆఫ్ ద నెంబర్ 1 అని చెప్పొచ్చు నా లిస్ట్లో. సో ఇది ఎందుకు నెంబర్ 1 కూడా చెప్తాను. సో ఆ కాయిన్ వచ్చేసి సన్ డాగ్. సో సన్ డాగ్ వచ్చేసి $0.2 దగ్గర ఉంది రైట్ నౌ ట్రేడింగ్. సో దీని ఆల్ టైమ్ హై తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ $0.36 దగ్గర ఉండేది, రైట్ నౌ $0.2 దగ్గర ఉంది. మార్కెట్ క్యాప్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ $200 million మార్కెట్ క్యాప్లో ఉంది. ఈ కాయిన్ స్పెషాలిటీ ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు pump.fun వచ్చింది, దాని తర్వాత సూయిలో వచ్చింది, మనకు ఏప్ కాయిన్లో వచ్చింది, సన్ పంప్ కూడా వచ్చింది. సో సన్ పంప్లో వన్ ఆఫ్ ద టాప్ కాయిన్ వచ్చేసి ఈ సన్ డాగ్. సో సన్ డాగ్ వచ్చేసి హైయెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న కాయిన్ వచ్చేసి సన్ పంప్లో. సో సన్ పంప్ నుంచి ఇప్పటి వరకు ఒక్క కాయిన్ కూడా బైనాన్స్లో లిస్ట్ అవ్వలేదు. అండ్ నా ఉద్దేశంలో సన్ పంప్ ఎవరిదో మీ అందరికి తెలుసు, ట్రాన్ జస్టిన్సన్ది. సో అండ్ జస్టిన్సన్ డెఫినెట్లీ ఏదో ఒకటి చేసి దీన్ని బైనాన్స్లో లిస్ట్ చేసే ట్రై చేశాడు. డెఫినెట్లీ జస్టిన్సన్ వచ్చేసి బైనాన్స్కి కూడా సపోర్ట్ చేస్తున్నాడు రీసెంట్ లిస్టింగ్ ఏదైతే మిస్ఇన్ఫర్మేషన్ ఉందో. సో నా ఉద్దేశంలో సన్ డాగ్ వచ్చేసి డెఫినెట్లీ బైనాన్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఈవెన్ రాకుండా కానీ ఐ థింక్ ట్రాన్ ఎకోసిస్టమ్లో దిస్ వన్ ఆఫ్ ద టాప్ మీమ్ కాయిన్. సో దీనిలో మీరు కొంచెం పొజిషన్ పెట్టుకుంటే ఈవెన్ ఇది రీసెంట్ ఆల్ టైమ్ హైక్ టచ్ అయినా కూడా మీ పొజిషన్ అనేది డీసెంట్గా పంప్ అవుతుంది. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ కాయిన్ ఇన్ ద లిస్ట్. అండ్ ఇప్పుడు మనం స్మాల్ నుంచి మ్యాక్సిమం క్యాప్కి వెళ్ళాం, 4 కాయిన్స్ అయ్యాయి. సో 5th కాయిన్ వచ్చేసి వన్ ఆఫ్ ద హై రిస్క్, వెరీ వెరీ హై రిస్క్ అండ్ మైక్రో క్యాప్ కాయిన్. సో ఆ కాయిన్ పేరు వచ్చేసి సూయిరెక్స్. సో సూయిరెక్స్ గురించి ఆల్రెడీ నేను ట్విట్టర్లో పోస్ట్ చేశాను, అది మార్కెట్ క్యాప్ నుంచి చాలా పడిపోయింది. అండ్ ఇది వచ్చేసి హాప్ ఫన్ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో మనకు సూయి ఎకోసిస్టమ్లో హాప్ ఫన్ అనేది లాంచ్ అవుతుందని వాళ్ళు డిలే చేసి ప్లాట్ఫామ్ వర్క్ ఒక అట్టర్ ఫ్లాప్ అయింది. సో హాప్ ఫన్లో లిస్ట్ అయిన వన్ ఆఫ్ ద ఓన్లీ గుడ్ కాయిన్ యాజ్ ఆఫ్ నో వచ్చేసి సూయిరెక్స్. సో సూయిరెక్స్ని సూయిరెక్స్ వాళ్ళు రెగ్యులర్గా అప్డేట్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు. ఈవెన్ వీళ్ళ హాప్ ఫన్ వాళ్ళు కూడా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు వీళ్ళు మల్టిపుల్ డెక్ స్క్రాన్లో సమ్ అదర్ అప్డేట్స్ కూడా వీళ్ళు పుష్ చేస్తున్నారు. సో నా ఉద్దేశంలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మైక్రో స్మాల్ క్యాప్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మీరు ట్రై చేయొచ్చు, వెరీ వెరీ రిస్కీ. దీంట్లో వేసిన డబ్బులన్నీ మొత్తం వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, బట్ ఇఫ్ యూ ట్రై, ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ లక్కీ, ఇట్ విల్ బీ వెరీ గుడ్. సో రైట్ నో ఇది వచ్చేసి అరౌండ్ 600 million మార్కెట్ క్యాప్లో కరెంట్లీ ట్రేడ్ అవుతుంది. సో అరౌండ్ 600,000 మార్కెట్ క్యాప్ రేంజ్లో ఇది ట్రేడ్ అవుతుంది. సో ఇది వెరీ వెరీ హై రిస్క్ కేటగిరీ. సో దీనిలో మీరు కావాలంటే మీరు ట్రై చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు. అరౌండ్ 600K మార్కెట్ క్యాప్లో ఉంది. దీని ఆల్ టైమ్ హై వచ్చేసి ఆల్మోస్ట్ 3 million మార్కెట్ క్యాప్ రేంజ్లో టచ్ అయ్యి కిందికి వచ్చింది ఇప్పుడు. సో మళ్ళీ ఇది ఆల్ టైమ్ హై టచ్ అయితే ఇట్ విల్ బీ వెరీ వెరీ డీసెంట్ ప్రాఫిట్. సో రెక్స్ వచ్చేసి ఈవెన్ మీరు హాప్ ఫన్లో వెళ్ళి చూస్తే ఇక్కడ పైన కూడా కొన్ని స్పెషల్ ఇక్కడ మీరు రెక్స్లో చూసుకున్నట్టయితే వాళ్ళు ఇంక్లూడ్ చేశారు, ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాయిన్స్లో కూడా డైరెక్ట్గా కనిపిస్తుంది. అండ్ మేబీ వీళ్ళు దీన్ని కొంచెం పుష్ చేసే ఛాన్స్ కూడా ఉంది, ఎందుకంటే హాప్లో ఉన్న ఓన్లీ 1 సర్వైవింగ్ మీమ్ కాయిన్. సో అది గైస్ ఈ పర్టికులర్ టాప్ 5 కాయిన్స్. ఇన్ కేస్ మీరు ఇందులో ఎలా లిస్ట్ చేయాలా, ఎంత ఇన్వెస్ట్ చేయాలని ఐడియా లేకుంటే ఇక్కడ చూడొచ్చు, నేను స్ప్లిట్ ఇచ్చాను. సో నేను $1,000కి స్ప్లిట్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను. లైక్ ఈ ఫస్ట్ 3 కాయిన్స్లో AAA కాయిన్, బ్లబ్, హ్యాపీలో $150 అంటే నేను $1,000 తీసుకుంటే, సో ఇన్ కేస్ మీరు $100 ఇన్వెస్ట్ చేస్తుంటే $15 అలా మీరు స్ప్లిట్ చేసుకోవచ్చు. అండ్ సన్ డాగ్లో నేను మ్యాక్సిమం 50% అనేది ఇందులో పెట్టాను, ఎందుకంటే ఇది బైనాన్స్లో లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బైనాన్స్లో లిస్ట్ అయితే ఈజీ 2x అని మనం చెప్పుకోవచ్చు లిస్టింగ్ డేనే. సో అందుకే నేను ఇక్కడ ఒక లిటిల్ రిస్కీ కాల్ తీసుకున్నాను సన్ డాగ్. అండ్ హై రిస్క్ కేటగిరీ రెక్స్లో స్మాల్ అమౌంట్
$50 వరకు ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో అంటే మీరు 15 చేస్తుంటే ఇందులో $5 చేయొచ్చు. సో అలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో దిస్ ఇస్ ద క్రైటీరియా. సో నేను ఈ షీట్ని అప్డేట్ చేశాను, ప్రాఫిటబిలిటీ వీక్ 1, వీక్ 2, వీక్ 3 అనేది నా ట్విట్టర్లో పోస్ట్ చేశాను. ఇంకా మీరు నేను ట్విట్టర్లో ఫాలో అవ్వకుంటే వెంటనే ట్విట్టర్లో ఫాలో అండి. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ మై టాప్ 5 మీమ్ కాయిన్స్ ఆఫ్ దిస్ మంత్ ఆర్ దిస్ సీజన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ నా ఛానల్ కొత్తగా వచ్చిన వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ లైక్ చేయండి. ఏం డౌట్స్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.